రెసిస్టర్ అయిపోయింది. ఈ రోజు ఇండక్టర్ చెప్తాం. యాక్చువల్ గా నేను మీకు తెలియకపోవచ్చు, నా పేరు నిఖిల్. మేబీ ఎప్పుడు లాస్ట్ సెషన్ లో నేను అటెండ్ అవ్వలేదు. ఓకే, ఆన్సర్ చేస్తున్నాను. గుడ్. ఓకే, ఇప్పుడు నేను ఇండక్టర్స్ గురించి చెప్తా. నేను ఇండక్టర్కి వెళ్ళే ముందు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్తారు కదా? చెప్తా ఉన్నా. ఓకే, కెపాసిటర్ బ్లాక్స్ డీసీయా ఏసీయా? డ్రాప్స్ ఏసీ కదన్నా. అంటే ఏసీ నెగిటివ్ సిగ్నల్స్ డ్రాప్స్ చేసింది. లేదు లేదు, లైక్ కెపాసిటర్ అసలు ఏసీని అలౌ చేస్తుందా, డీసీని అలౌ చేస్తుందా? ఏసీని అలౌ చేస్తుంది. నేను అదే అడిగా, లైక్ డీసీ కెపాసిటర్ అలౌస్ డీసీ ఆర్ ఏసీ? డీసీ అన్న. డీసీ అలౌ చేస్తున్నట్టున్నావా? అదే స్టోర్ చేసుకోదు. ఏసీలో అయితే చార్జ్ అయితే, డీసీలో అయితే ఇంకా డైరెక్ట్ గా వెళ్ళిపోయింది అంటారు కదన్న. లేదు, నేను అలా అనట్లేదు. ఇప్పుడు మనము కెపాసిటర్ కి డైరెక్ట్ కరెంట్ ఇచ్చామనుకో, అది అలౌ చేస్తుందా అవుట్పుట్ లో? అలా నో అన్న. నోవా? ఓకే, అలౌస్ ఏసీ కదా. హలో అన్న, అలౌస్ ఏసీ, బ్లాక్ డీసీ కదా. అలౌ చేసి బ్లాక్. ఓకే, కరెక్ట్. ఇంకోటి, కెపాసిటర్ ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది, అంతే కదా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది? ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది ఫస్ట్? అంటే కెపాసిటర్స్ లాగా మనం డైఎలక్ట్రిక్ మీడియం అనేది వాడుతుంటాం కదన్న. సో దానివల్ల డైఎలక్ట్రిక్ వల్ల కెపాసిటెన్స్ పెరుగుతుంది. ఆ డైఎలక్ట్రిక్ మీడియమే, అంటే డైఎలక్ట్రిక్స్ ఏం చేసిద్దంటే చార్జ్ ని ఆపేసి ఒక ఫీల్డ్ ని జనరేట్ చేస్తుంది కదన్న, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని. దాని వల్ల పొటెన్షియల్ ఇండ్యూస్ అయ్యింది. అవును, అదంతా కరెక్టే. కానీ ఇనీషియల్ గా ఇప్పుడు నేను డైఎలక్ట్రిక్ లేదా అనుకో, అయినా కెపాసిటర్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని. అవునన్నా. అప్పుడే ఎలా, అంటే ఏ ఫామ్ లో స్టోర్ చేసుకుంటుంది ఎనర్జీని? నో ఐడియా అన్న, సారీ. యాక్చువల్ గా కెపాసిటర్ అనేది ఎలక్ట్రిక్, ఇట్ స్టోర్ చార్జ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టాటిక్ చార్జ్. అర్థమవుతుందా? ఇనిషియల్ గా చార్జ్ డెవలప్ అవుతుంది, అంతే కదా? అవును. ఆ చార్జ్ వల్ల, ఇప్పుడు మీకు ఈ ఫార్ములా తెలుసు కదా, F = K Q1 Q2 by R². కులుమ్స్ లా. కులుమ్స్ లా స్టార్టింగ్ తర్వాత ఏమొస్తుంది మీకు? కులుమ్స్ తర్వాత గాస్ లా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా, ఈక్వల్ టు F/Q కదా. అవునన్నా. ఇప్పుడు చూడు, F = K times of Q1 Q2 by R². అంటే ఫోర్స్ ఎలా జనరేట్ అయింది? టూ చార్జెస్ మధ్యలో ఉన్న ఇంటరాక్షన్ బట్టి జనరేట్ అయింది. అంటే 2 చార్జెస్ ఉంది కదా, ఆ చార్జెస్ వల్ల ఫోర్స్ డెవలప్ అయింది. అవునన్నా. ఫోర్స్ వల్ల ఏం డెవలప్ అవుతుంది నెక్స్ట్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఏం చెప్తావు నువ్వు? ఎలక్ట్రిక్ కెపాసిటర్ స్టోర్ చార్జెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. కెపాసిటర్ స్టోర్స్ చార్జ్, ఎనర్జీ అయినా చార్జ్ అనుకో, ఎనర్జీ. కెపాసిటర్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏంటిది? ఎలక్ట్రోస్టాటిక్ కాదు. ఎక్కడ స్టార్ట్ అయింది మెయిన్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ దేని వల్ల వచ్చింది? ఫోర్స్ వల్ల. ఫోర్స్ దేని వల్ల వచ్చింది? చార్జ్ వల్ల. చార్జెస్ వల్ల. చార్జ్. కెపాసిటర్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టాటిక్ చార్జ్. స్టాటిక్ అని ఎందుకన్నా? కదలో కాబట్టి, ఒక ప్లేస్ లో స్టిక్ ఆన్ అయిపోయి ఉంటాయి కాబట్టి. కరెక్ట్. అవి ఫిక్స్డ్ చార్జెస్ ఆర్ ఫిక్స్డ్, అందుకనే అవి స్టాటిక్ చార్జెస్ అన్నాడు. ఓకే, కెపాసిటర్ అయిపోయింది. ఇప్పుడు ఇండక్టర్కి వెళ్తాం. ఇండక్టర్ డెఫినేషన్ చెప్పు. ఇండక్టర్ డెఫినేషన్ అంటే స్టోర్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారా?
స్టోరేజ్ చార్జెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. శరత్ ఒకసారి పిపిటి ఓపెన్ చేయి. ఓకే ఓకే. ఇప్పుడు యాక్టివ్ ప్యాసివ్ కాంపోనెంట్స్ తెలుసా? తెలుసన్నా. యాక్టివ్ అంటే ఏంటి? యాక్టివ్ అంటే పవర్ సప్లై చేసేది. ఓకే. ఇప్పుడు మీకు తెలిసిన యాక్టివ్ చెప్పండి ఎగ్జాంపుల్స్. మాకు తెలిసిన బ్యాటరీస్. బ్యాటరీస్ ఇంకా చాలా ఉంటాయి. జనరేటర్ ఓకే. డయోడ్ తెలుసా? పిఎన్ డయోడ్. తెలుసన్నా. అది యాక్టివే కదా? ఎల్ఈడీస్ తెలుసు కదా? ఎల్ఈడి తెలుసున్నా. అది కూడా యాక్టివే కదా? అంటే డయోడ్స్ ఓన్లీ వన్ డైరెక్షన్ లో ఎలా చేస్తాను తెలుసు కదా, యాక్టివ్ కాంపోనెంట్స్ అని తెలియదు. అర్థం కాదు. అంటే డయోడ్స్ ఓన్లీ యూని డైరెక్షన్ లో ఎలా చేస్తాయని తెలుసు కానీ అది యాక్టివ్ అని నాకు తెలియదు అన్న. ఓకే ఓకే. లైక్ యాక్టివ్ అనేది విచ్ జనరేట్స్ పవర్ అని కాదు, విచ్ కంట్రోల్స్ ద చార్జ్ ఫ్లో. అర్థమవుతుందా? చార్జ్ ఫ్లో ఇప్పుడు డయోడ్ నుంచి చేయొచ్చు. నెక్స్ట్ ఎల్ఈడికి మనము అప్ టు 0.7 ఆర్ సరే 0.3 నుంచి స్టార్ట్ అయింది అనుకో గ్లోయింగ్. నేను నా వోల్టేజ్ పెంచుతూ ఉంటే బ్రైట్నెస్ పెంచుతూ పెరుగుతుంది కదా. అవునన్నా. దాని అర్థమైతే కరెంట్ పెరుగుతుంది కదా. సో ఇక్కడ నేను ఏం కంట్రోల్ చేస్తున్నా కదా ఎలక్ట్రాన్స్ ని. ఫ్లో యాక్టివే కదా. ఓకే. నెక్స్ట్ మీరు స్పీకర్స్ ఇప్పుడు ఏదైనా హాల్లో, మన అడ్మిన్ హాల్లో, సెమినార్ హాల్లో వాళ్ళు స్టేజ్ మీద నుంచొని మైక్ పట్టుకొని మాట్లాడతారు కదా. యాంప్లిఫైర్ కూడా అదే కదా. అంటే ఒక విధంగా రెగ్యులేట్ చేయగలిగిన ప్రతి ఒక్కటి యాక్టివ్ కాంపోనెంట్ అంటారు. అంటే కంట్రోల్, మనం కంట్రోల్ చేయవచ్చు. అదే మనం కంట్రోల్ చేయగలిగిన ప్రతిదీ యాక్టివ్ అలా. అర్థమవుతుందా? హలో అన్న, అర్థమవుతుందా? అర్థమవుతుందన్న. ఓకే ఓకే. అందరు రెస్పాన్స్ కావాలి. 50 ఉన్నారు ఎగ్జాక్ట్. నేను అందరు నేమ్స్ చదువుతా, ర్యాండమ్ గా పిలుస్తా, మీ ఇష్టం. మరి మీరే రెస్పాండ్ అయితే బెటర్. ఇంకా ఏం కాదు, చిల్లుండని. ఇది నేనేం సార్ కాదు, మీ స్టూడెంట్స్ కాదు. నేను ఫిజిక్స్ గోపి సార్ అయితే అసలు కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఓకే, ఇండక్టర్ ఎలా ఫామ్ చేస్తాం మనం? ఒక వైర్ ఉంది, నేను ఇండక్టర్ ఫామ్. మీకు ఇది తెలుసా? వైర్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్. నేను ఒక వైర్ కి సపోజ్ ఒక కాన్స్టెంట్ కరెంట్ సప్లై చేసిన, సో దాని సరౌండింగ్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు అదే కాయిల్ తీసుకో. కాయిల్ అంటే ట్విస్టెడ్ చేయాలి, లైక్ టర్న్స్ చేయాలి. అర్థమవుతుందా? వైర్ టర్న్స్ చేయాలి. సోలనాయిడ్ ఎగ్జాక్ట్ సోలనాయిడ్. ఇప్పుడు జనరల్ గా ఇండక్టర్స్ సోలనాయిడ్ ఫార్మ్స్ లేదంటే ట్విస్టెడ్ ఫార్మ్స్ తీసుకుంటాం. స్ట్రైట్ గా ఎందుకు తీసుకోలేము చెప్పండి? అంటే నాకు తెలిసిన మనం ఒకవేళ సోలనాయిడ్ ఫామ్ లో తీసుకునేటట్టయితే అదొక విధంగా బార్ మ్యాగ్నెట్ లాగా ఫామ్ అయింది కాబట్టి ఒకవైపు నార్త్ ఒకవైపు సౌత్ జనరేట్ అయింది. అదే స్ట్రైట్ వైర్ లో తీసుకుంటే మనం పోల్స్ ఫిక్స్ చేయలేమన్నా. ఎందుకు పోల్స్ ఫిక్స్ చేయగలుగుతాం స్ట్రైట్ లో? ఇప్పుడు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఉంది అనుకో, థంబ్ ఇండికేట్స్ కరెంట్. అది ఒకవేళ మన 4 ఫింగర్స్ ఇంటూ ద పేజ్ అయిందంటే అది నార్త్. అది బయటికి వెళ్ళిపోతుంది. అంటే అది వైర్ మీద ఉండదు కదన్న పోల్ ఫిక్సేషన్ అనేది. అవును, వైర్ చుట్టూ. అదే సోలనాయిడ్ కి ఏదంటే ఈ ఎండ్ నార్త్ ఈ ఎండ్ సౌత్ అని చెప్పడానికి ఉంటుందన్న సోలనాయిడ్ కి. వైర్ కి ఎండ్ మీద చెప్పడానికి దాని చుట్టూరు ఉన్న స్పేస్ బట్టి మనం చెప్పాలి. ఓకే ఓకే, అట్లా అంటున్నావు. ఓకే, అది కరెక్టే. నీ పేరేంటి? శ్రీధర్ అన్న. శ్రీధర్ కదా. శ్రీధర్
చెప్తున్నా పంది. హలో 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 చెప్పండి అన్న. ఇప్పుడు శ్రీధర్ నువ్వు ఆన్సర్ చేయకు. ఓకే అన్న. ఇప్పుడు క్వశ్చన్, సరే నువ్వు అన్నట్టు ఇది ఫిక్స్ చేయొచ్చు, అది ఫిక్స్ చేయలేము, ఓకే. ఇంకా యూజెస్ ఏంటి సోలనాయిడ్ వల్ల? నార్మల్ వైర్ కంటే సోలనాయిడ్ వల్ల యూజెస్ ఏంటి? More number of turns, so more current can be passed through it. Yeah. Next, if more current generates, if we give more current, what happens? So that the magnetic energy with it can be more and the capacity can be more. Hello. Can you repeat it again? Like if we pass more electricity, it can be used for a long time or something like that. Not appropriate. Like స్మాల్ కరెంట్ లాంగ్ టైం వరకు స్టే చేస్తుంది అన్న కాయిల్ లో. లార్జ్ కరెంట్ స్మాల్ కరెంట్ లాంగ్ టైం వరకు స్టే చేస్తుంది కాయిల్. ఓకే. ఇంకా కరెంట్ ని యాంప్లిఫై చేయొచ్చు అన్న. కరెంట్ కరెంట్ స్మాల్ కరెంట్ ని లార్జ్ కరెంట్ కింద యాంప్లిఫై చేసుకోవచ్చు. అక్క చెప్పింది, అమ్మ పిలిచింది అంది, ఏంటి అని అడిగాను అందుకే. అది కాదు, స్మాల్ కరెంట్ లార్జ్ కరెంట్ కన్వర్షన్ కాదు. దాని యూజ్ అడిగా, సోలనాయిడ్ వల్ల యూజ్. సరే నేను చెప్తా. ఇప్పుడు ఒక సింగిల్ వైర్ తీసుకోండి, దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్ అనుకోండి, అర్థమవుతుందా? ఆ ఒక్క ట్విస్టెడ్ సర్కిల్ ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుందంటే అది ఈక్వాలెంట్ టు 1 సింగిల్ స్ట్రైట్ కాపర్ వైర్. అర్థమవుతుందా? సింగిల్ కాపర్ వైర్ లో ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుందో ఆ సోలనాయిడ్ లో ఒక్క సింగిల్ సర్కిల్ అంత జనరేట్ చేస్తుంది. అర్థమైందా? హలో అన్న ఇంకోసారి చెప్పరా? సోలనాయిడ్ లో ఇప్పుడు పిపిటి చూడండి, ప్యాసివ్ కాంపోనెంట్ కింద ఒక డయాగ్రామ్ ఉంది కదా సోలనాయిడ్. అక్కడ ఇండికేషన్ ఇస్తున్నాడు చూడు. హలో అన్న చెప్పండి. అక్కడ ఒక సింగిల్ కాయిల్ చూపెట్టు, ఒక సింగిల్ సర్కిల్ ని అందులో లోపల ఆ సింగిల్ సర్కిల్ ఉంది కదా, ఆ ఒక సింగిల్ సర్కిల్ ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుందంటే అది ఈక్వల్ టు సింగిల్ స్ట్రైట్ వైర్ ఉంటది కదా, ఆ సింగిల్ స్ట్రైట్ వైర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత జనరేట్ చేస్తుందో ఈ ఒక సర్కిల్ టర్న్ అంత జనరేట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు జనరల్ గా మీకు ఐడియా ఉంది కదా, సోలనాయిడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అంటే n టైమ్స్ ఆఫ్ సింగిల్ వైర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. గుర్తుంది కదా? గుర్తుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా రేడియస్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు అవన్నీ ఫ్యాక్టర్స్, లైక్ మనము తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా అది ఫ్యాక్టర్స్, అవి పక్కన వదిలేస్తాయి. నార్మల్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది, n టైమ్స్ మల్టిప్లై అవుతుంది కదా. అవునన్నా. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ n టైమ్స్ మల్టిప్లై అయిందంటే, ఇప్పుడు మీకు ఇది ఐడియా ఉందా, ఈఎంఎఫ్ ఫారడేస్ లా? తెలుసన్నా. ఇప్పుడు చూడండి, ఇందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ సోలనాయిడ్ లో కరెంట్ ఐ సెండ్ చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ n టైమ్స్ ఆఫ్ హెచ్ అని వచ్చింది మనకి అవుట్పుట్ లో. సో ఇప్పుడు మళ్ళీ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ జనరేట్ చేస్తుంది కదా, ఐడియా ఉంది కదా? అవునన్నా. అంటే ఈ మనం ప్రొడ్యూస్ చేసే వోల్టేజ్ కాదు, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఇంకో ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇండ్యూస్ అవుతుంది. అది తెలుసు కదా, అంటే ఎక్స్టర్నల్ వేరే డివైస్ ఫారడేస్ లా. ఈ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఎక్స్టర్నల్ వేరే డివైస్ కి పంపిస్తాం, అందుకనే కన్వర్షన్ అవుతుంది. ట్రాన్స్ఫార్మర్స్ ఐడియా ఉందా మీకు?
అదే అది షాఫ్ట్స్ కట్ చేస్తాయంటారు కదా జనరేటర్స్ లో. ఇప్పుడు మన ఫోన్ అడాప్టర్ తీసుకోండి. ఫోన్ అడాప్టర్ లో ఇప్పుడు అడాప్టర్ లో కాకపోయినా పాత అడాప్టర్స్ లో లైక్ చాలా బల్జీ ఉంటది, గుర్తుందా? నోకియా అవి ఇవి. అందులో యాక్చువల్ గా మన ఫోన్ కి డీసీ కావాలా ఏసీ కావాలా చార్జ్ చేయడానికి ఫోన్? డిసి. డీసీ అందరు ఓకే కదా, అందరికి వ్యాలిడ్ కదా, డీసీనే కదా. ఇప్పుడు నాకు ఇంటికి సప్లై ఎంత వస్తుంది? ఏసీ 230 volts కదా, సింగిల్ ఫేస్. 230 volts ఏసీ నాకు 5 volts కన్వర్ట్ చేయాలి. సో లోపల ఏమేమి ఉంటాయి తెలుసు కదా, తెలుసా? ఐడియా లేదన్న. ఇప్పుడు నేను చెప్తా. ఈ 230 ఏసీని 5 volts డీసీకి ఎలా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఏంటంటే హై వోల్టేజ్ ని లో వోల్టేజ్ కన్వర్ట్ చేస్తుంది. 230 ని 110 voltage కి ఆర్ 100 voltage కి కన్వర్ట్ చేస్తుంది విత్ ఏసీ సిగ్నల్. అర్థమవుతుందా? హలో, ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ తెలుసు అన్న. 230 ఏసీని 100 AC గా కన్వర్ట్ చేస్తాం. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఆ ట్రాన్స్ఫార్మర్ లో ఈ సోలోనాయిడ్ ఉంటది. ఇప్పుడు ఈ ప్యాసివ్ కాంపోనెంట్ కింద ఉన్న డయాగ్రామ్ ఒక ఇండక్టర్ అనుకో. ఇప్పుడు ఇందులో ఏమని చెప్పినా నేను ఈఎంఎఫ్ జనరేటర్ అని చెప్పినా కదా. అవును. ఈ ఈఎంఎఫ్ ఇంకో దాంట్లో ఇండ్యూస్ అవుతుంది ట్రాన్స్ఫార్మర్ లో. అర్థమవుతుంది? ఇదే సోలోనాయిడ్ ఆపోజిట్ లో పెడతాం ట్రాన్స్ఫార్మర్ లో. ఇందులో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ నెక్స్ట్ సోలోనాయిడ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అవును. ఇప్పుడు ఈ 230 110 గా కన్వర్ట్ అయింది. ఓకే, ఏసీ ఉంది, మనకి ఏం కావాలి? డీసీ. ఎంత కావాలి? 5 కావాలి. సో ఇందాక ప్రశాంత్ అన్నట్టు ఫుల్ వేవ్ రెక్టిఫైర్ తెలుసు కదా, విచ్ కన్వర్ట్స్ టు పల్సేటెడ్ డీసీ. పల్సేటెడ్ డీసీ, డీసీ కాదు, పల్సేటెడ్ డీసీ. పాజిటివ్ లానే ఉంటది, నెగిటివ్ సైడ్ పాజిటివ్ సైకిల్ లోకి మారిపోయింది. హలో అన్న చెప్పండి. పాజిటివ్ సైకిల్ గానే ఉంటది, నెగిటివ్ సైకిల్ పాజిటివ్ సైకిల్ అవుతుంది, అంతే కదా? అవునన్నా. ఇప్పుడు ఇది పల్సేటెడ్ డీసీ అంటారు, ఇది ప్యూర్ డీసీ కాదు, పల్సేటెడ్ డీసీ. వీటిని ప్యూర్ డీసీగా కన్వర్ట్ చేయాలి. ప్యూర్ డీసీగా కన్వర్ట్ చేయాలంటే మనకి ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్స్ అవుట్పుట్ లో మనము చార్జర్ కి ఇస్తాం, అదే ఫోన్ కి ఇస్తాం. అప్పుడు 110 ఏసీని 5 డీసీగా కన్వర్ట్ అవుతుంది. అర్థమైందా? సో ఇండక్టర్ వల్ల ఫస్ట్ అప్లికేషన్ ఏంటి? ట్రాన్స్ఫార్మర్. అర్థమైందా? కరెంట్ వాల్యూ తగ్గించచ్చు, ఇన్పుట్ కరెంట్ ఒక వాల్యూని పెంచడన్నా తగ్గించడన్నా చేయొచ్చు. నేను చార్జర్ కాబట్టి నేను 5 volts కి డిక్రీజ్ చేయాలి 230ని. అదే పవర్ స్టేషన్స్ అనుకో, ఇప్పుడు సపోజ్ పెద్ద పెద్ద పవర్ స్టేషన్స్ లో ఏమవుతుందంటే నీకు ఇనిషియల్ గా వాళ్ళు ఎంత మాక్సిమం 230 ఆర్ 3 phase ఇస్తాడు. సపోజ్ సింగిల్ ఫేజ్ ఇస్తాడు 230, నీకు అవుట్పుట్ లో 460 500 రావాలి. అప్పుడు ఏం యూజ్ చేస్తావు? ఏ ట్రాన్స్ఫార్మర్? స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాం. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ లో సేమ్ 2 సోలోనైడ్స్ ఉంటాయి ఆపోజిట్ లో, వన్ ఆపోజిట్ అదర్. అప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ దాంట్లో ఉన్నది మొత్తం సెకండ్ దాంట్లోకి ఇంక్రీజ్ చేసి పంపిస్తుంది. ఇందులో ఏంటి? స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ లో తక్కువ చేసి పంపిస్తుంది నెక్స్ట్ సోలోనాయిడ్ కి. స్టెప్ అప్ లో ఇంక్రీజ్ చేసి నెక్స్ట్ దానికి ఫార్వర్డ్ చేస్తుంది. అర్థమైందా? అర్థమైందండి. ఓకే, అందరు ఓకే కదా గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక 10-15 minutes అంతే, ఆల్రెడీ మీకు 1.5 hour అయిపోయింది. అర్థమైంది నాకు, అర్థమవుతుంది కదా, ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. హలో అన్న, పెద్ద పెద్ద పవర్ ప్లాంట్స్ లో కూడా ఇట్లాగే స్టెప్ అప్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ యూస్ చేస్తారా? యా, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ చూస్తారు, స్టెప్ అప్ యూజ్ చేస్తారు. లైక్ మనము 230 నుంచి 480 500 కావాలనుకుంటే అప్పుడు స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాం. అందుకనే మీరు ఎక్కడన్నా చూసారా ఇండక్టర్స్ చాలా తక్కువ వాడతారు? ఎందుకని డౌట్ వచ్చిందా మీకు? ఎందుకు? లైక్ ఇప్పుడు అంత వోల్టేజ్ జనరేట్ చేయాలంటే
ఎన్ని టర్న్స్ ఉండాలి, ఎన్ని సోలనాయిడ్స్ ఉండాలి ఒకసారి ఇమాజిన్ చేసుకో. అది ఒక సింగిల్, ఇప్పుడు ప్రెసెంట్ టెక్నాలజీ నానో టెక్నాలజీ, నానోలో అంత పెద్దది క్యాన్ యూ ఫిక్స్ ఇట్? చేయలేం కదా. సో అందుకనే పవర్ స్టేషన్స్ లో నువ్వు చూస్తావు, విజిబుల్ ఉంటది కానీ బయట నుంచే చాలా పెద్దగా ఉంటది ట్రాన్స్ఫార్మర్స్ ఒక్కొక్కటి. ఇప్పుడు మన పవర్ స్టేషన్స్ అనే కాదు, మన కాలనీ కానీ మన ఏరియాలో కానీ ఒక స్టెప్ డౌన్ అన్న స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అని ఉంటది, చూసారు కదా ట్రాన్స్ఫార్మర్స్. సో జనరల్ గా ఇండక్టర్స్ యూసేజ్ చాలా తక్కువ ఉంటది. ఇండక్టర్స్ చేసే స్పెసిఫికేషన్స్ మనం కెపాసిటర్ నుంచి కూడా చేసుకోవచ్చు, కానీ కొన్ని కేసెస్ లో ఇండక్టర్స్ ఇంపార్టెంట్. లైక్ ఎందుకో నేను చెప్తా. ఇప్పుడు ప్రశాంత్ అన్నట్టు DC నేను ఇందాక అన్నా కదా 110 AC టు 5 volts DC గా కన్వర్ట్ చేయాలి, కానీ ఫిల్టర్స్ కన్వర్ట్ చేస్తుందని చెప్పినా కదా. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ తర్వాత ఫిల్టర్స్ వాడితే పల్సేటెడ్ DC ఫ్లక్చుయేటెడ్ DC గా మారుతుంది. ఆ ఫ్లక్చుయేటెడ్ DC లో కూడా నీకు AC ఉంటది, అర్థమైందా? హలో, ఫిల్టర్స్ అవుట్పుట్ లో కూడా లిటిల్ అమౌంట్ ఆఫ్ AC ఉంటది. ఆ లిటిల్ అమౌంట్ ఆఫ్ AC కన్వర్ట్ చేయాలంటే మనం ఇండక్టర్స్ వాడతాం. ఇందాక అన్నట్టు కెపాసిటర్ బ్లాక్స్ DC అలౌస్ AC కదా. ఇప్పుడు ఇండక్టర్ యూసేజ్ ఏంటంటే అలౌస్ DC, బ్లాక్స్ AC. సో ఇప్పుడు నేను ఈ ఫ్లక్చుయేటెడ్ DC ని ఇండక్టర్ పాస్ చేస్తే AC కాంపోనెంట్స్ ఏమైపోతుంది, మన సప్లై నుంచి సెపరేట్ అయిపోతుంది. మనకి అవుట్పుట్ లో ఏమొస్తుంది? ఓన్లీ ఫ్లక్చుయేటెడ్ DC, ఓన్లీ ప్యూర్ DC. అదే మనకి బ్యాటరీ కావాలి కదా ఫోన్ కి, అది. సో ఇండక్టర్స్ ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫిల్టర్స్ తర్వాత ఈ ఫ్లక్చుయేటెడ్ AC సిగ్నల్ ని ప్యూర్ DC, లైక్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ DC గా కన్వర్ట్ చేయడానికి L ఫిల్టర్స్ వాడతాం. ఓకే, ఇప్పుడు సరే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఇండక్టర్స్ డైలీ లైఫ్ లో ఎక్కడ వాడతారు ఐడియా ఉందా? మీ సరౌండింగ్స్ లోనే ఉంటది రోజు. ట్యూబ్ లైట్. ఓకే, ట్యూబ్ లైట్ లో ఎక్కడ? చోక్ అని అంటారు దానికి కదా. చోక్, ఓకే. దాన్ని బ్యాలెస్ట్ కూడా అంటారు, తెలుసు కదా. సారీ, బ్యాలెస్ట్, BALLAST, బ్యాలెస్ట్. ఇప్పుడు విజిబుల్ ఉండదు, ఇప్పుడు వచ్చేవి మోడర్న్ టెక్నాలజీ కాబట్టి. ఓల్డర్ వన్స్ చూస్తే మీరు లైక్ ఒక బాక్స్ లా ఉంటుంది ట్యూబ్ లైట్ బ్యాక్ సైడ్, ఐడియా ఉందా? ఒక రెక్టాంగులర్ బాక్స్ లో అది ఉంటది. ఇంకోటి సర్క్యులర్ ఫామ్ లో ఉంటది దాని పక్కనే, ఐడియా ఉందా? ఇందాక అన్నట్టు కెపాసిటర్ బ్యాలెట్ అది చోక్ లో ఉండదు, చోక్ లో ఓన్లీ ఇండక్టర్ ఉంటది. ఇప్పుడు స్టార్టర్ లో కెపాసిటర్ ఉంటది. నేను చెప్తా స్టార్టర్ యూజ్ ఏంటి, బ్యాలెట్ యూజ్ ఏంటి. యాక్చువల్లీ మన ట్యూబ్ లైట్ తీసుకుంటే, యాక్చువల్లీ ట్యూబ్ లైట్ తీసుకోండి. హలో, ఓకే, ట్యూబ్ లైట్ తీసుకోండి. ట్యూబ్ లైట్ ఎలా లైట్ జనరేట్ అవుతుందని ఇప్పుడు అన్న ఐడియా వచ్చిందా? అంటే ట్యూబ్ లైట్ లోపల ఉన్న వేపర్ ని లాస్ట్ చోక్ లో ఉన్న ఎనర్జీ వల్ల అవి దాని హీట్ అవ్వడం వల్ల మనకి ఎమిషన్స్ జరుగుతాయి, దాని వల్ల లైట్ వచ్చింది. ఓకే, ఎగ్జాక్ట్. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాలి. ఇప్పుడు ఇండక్టర్ డజంట్ అలౌ సడన్ చేంజెస్ ఇన్ కరెంట్. అంటే మనం ఇనిషియల్ గా కరెంట్ ఇస్తే అది సడన్ చేంజెస్ చేసుకోలేదు. ఇట్ నీడ్ సమ్ టైం. అంటే కరెంట్ లాగ్ ఉంటది ఎప్పుడన్నా ఇండక్టర్ అవుట్పుట్ లో. ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్. ఏముంటది? కరెంట్ లాగ్ ఉంటది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఏం గ్యాస్ ఉంటది ఐడియా ఉందా ట్యూబ్ లైట్ లో? సోడియం. ఓకే, సోడియం లైట్స్ కూడా నార్మల్ స్ట్రీట్ లైట్స్ యూజ్ చేస్తాం. నో, అంటే 2A గ్రూప్ ఎలిమెంట్స్ గుర్తున్నాయా పీరియాడిక్ టేబుల్? గుర్తున్నాయి అన్న. బెరీలియం 2A బెరీలియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, అదే కదన్నా. హీలియం, నియాన్, అవి 0A కదన్నా. అది 0. యాక్చువల్ గా అవి 0. 2A లో కొన్ని ఉంటాయి, 0 లో కొన్ని ఉంటాయి.
కానీ మాక్సిమం జీరోలోనే యూజ్ చేస్తాం. ఇవి ఐడియా ఉందా? నియాన్, క్రిప్టాన్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జెనాన్. జెనాన్. దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏముంటది ఐడియా ఉందా? NS2 NP6 ఉంటాయి లాస్ట్ లో. NS2 NP6. ఓకే. సో ఆక్టెట్ ఫాలో అవుతుంది. ఆక్టెట్ అంటే తెలుసు కదా, ఫుల్ఫిల్. ఓకే. ఇప్పుడు ఇంత ఫుల్ఫిల్ ఉన్న దానికి నేను ఎలక్ట్రాన్స్ ఎమిషన్ చేయాలి అంటే ఎంత వోల్టేజ్ కావాలో అర్థం చేసుకోండి. వెరీ హై అమౌంట్స్ లో ఇవ్వాలి. ఇది అందరు రెస్పాండ్ అవ్వండి, చాలా ఇంపార్టెంట్ గైస్. అందరూ, ఓన్లీ శ్రీధరే కాదు, అందరు కావాలి. అంత స్టేబుల్ ఉన్న ఎలిమెంట్స్ ని నేను అవుటర్ షెల్ నుంచి ఎలక్ట్రాన్స్ బ్రేక్ చేయాలంటే ఎంత సప్లై కావాలి? వోల్టేజ్ 230 సరిపోతుందా? లేదన్నా, సరిపోదు. ఓకే, యాక్చువల్గా చాలా సరిపోతుంది, లైక్ లీస్ట్ పాసిబుల్ సరిపోతుంది. కానీ ఇక్కడ మన ట్యూబ్లైట్ సైజ్ ఎంత ఉంటుంది? మినిమం 2 feet ఉంటది కదా, ఈజీగా 1 మీటర్ పైన ఉంటుంది. 1 feet అయితే మినిమం. ఓకే, ఇంత డిస్టెన్స్ ఎక్కువ ఉంది. డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? మనకి అంత ఎఫెక్టివ్ ఉండదు, ఎందుకంటే ర్యాండమ్ ఉంటాయి మన ఆటమ్స్ అనేవి, అంతే కదా. సో ఈ 230 సరిపోదు. సో ఇనిషియల్ గా మనకి 400-500 అంత వోల్టేజ్ జనరేట్ చేస్తే మనకి ఎలక్ట్రాన్స్ అనేవి అవుటర్ షెల్ నుంచి బ్రేక్ అయ్యి ఎలక్ట్రాన్స్ జనరేట్ అయినాక అది ఫాస్ఫరస్ కోటింగ్ ఉంటది ట్యూబ్లైట్ కి, దానితో రియాక్ట్ ఎలక్ట్రాన్స్ జనరేట్ అయినాక మర్క్యూరీతో రియాక్ట్ అయ్యి యూవి లైట్ జనరేట్ చేస్తుంది. ఆ యూవి లైట్ ఫాస్ఫరస్ తో రియాక్ట్ అవుతే వైట్ లైట్ గా, విజిబుల్ లైట్ గా జనరేట్ అవుతుంది. కానీ మనం ఇప్పుడు సప్లై 440 ఇవ్వచ్చా ట్యూబ్లైట్ కి? అంత ఇవ్వం కదన్నా, ఇవ్వలేం కదా, అన్ని డ్యామేజ్ అవుతాయి కదా. అవును. సో ఆ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలంటే మనం ఇనీషియల్ స్ట్రైకింగ్ ఉండాలి కదా ఎలక్ట్రాన్స్ కి. ఆ ఇనీషియల్ స్ట్రైకింగ్ ఎలా వస్తుందంటే ఫస్ట్ స్టార్టర్ నుంచి వస్తుంది. స్టార్టర్ లో ఏమవుతుందంటే ఒక బయోమెటాలిక్ స్ట్రిప్ ఉంటది. ఇప్పుడు మనం ఇచ్చే 230 ఇందాక చెప్పినా కదా, ఇండక్టర్ డజంట్ అలౌ సడన్ చేంజెస్ ఇన్ కరెంట్. సో మనం ఇచ్చే మొత్తం ఎటు వెళ్ళిపోతుంది? ఇది అలౌ చేయదు దాంట్లో నుంచి. సో ఎటు వెళ్తుంది? స్టార్టర్ కి వెళ్తుంది. ఓకే, స్టార్టర్ లో కూడా సేమ్ ఉంటది, కాకపోతే డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటది. ఎప్పుడైనా స్టార్టర్ అబ్జర్వ్ చేస్తే చాలా చిన్న ఉంటది, దాని లోపల చాలా చిన్న బల్బ్ ఉంటది, గమనించిందా? హలో అన్న చెప్పండి అన్న. స్టార్టర్ లో కూడా సేమ్ నియాన్, క్రిప్టాన్ గ్యాసే ఉంటుంది, కాకపోతే చాలా బల్బ్ డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటది. సో ఈ 230 సరిపోతుంది కదా అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ చేయడానికి. అంటే ఇప్పుడు స్టార్టర్ లో గ్యాస్ ఉంటుంది అన్న మీ ఉద్దేశం? గ్యాస్ ఉంటుంది, స్టార్టర్ లో నియాన్ గ్యాస్ ఉంటుంది. ఇప్పుడు ఈ 230 సరిపోతుంది కదా నియాన్ ని ఎమిట్ చేయడానికి. ఓకే, ఇది ఎమిట్ చేయగానే ఎలక్ట్రాన్స్ జనరేట్ అవుతుంటే అక్కడ ఏం జనరేట్ అవుతుంది? హీట్ జనరేట్ అవుతుంది కదా. హీట్ జనరేట్ అవుతుంది కదా, అదే యూవి హీట్ జనరేట్ అవుతుంది కదా, రేడియేషన్స్ వస్తాయి. ఆ యూవి అది హీట్ వల్ల బయోమెటాలిక్ స్టిక్ బెండ్ అవుతుంది. ఆ బెండ్ అవడం వల్ల సర్క్యూట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇందాక సర్క్యూట్ ఏమైంది? క్లోజ్ ఉంది, ఎందుకంటే బయోమెటాలిక్ స్టిక్ టచ్ అవ్వలేదు ఇంకో ఎండ్ కి. ఇప్పుడు హీట్ అవ్వడం వల్ల బయోమెటాలిక్ స్టిక్ బెండ్ అయి టచ్ అయింది, సర్క్యూట్ కంప్లీట్ అయింది. సర్క్యూట్ కంప్లీట్ అవుతే ఇప్పుడు ఏమైంది? 230 volts నీకు ట్యూబ్ లైట్ వచ్చింది, ఇనీషియల్ వచ్చింది. ఈ టైంలో బ్యాలెట్ ఏం చేస్తుందంటే ఈ 230 volts ఇనీషియల్ గా అయితే ఒక టైం పీరియడ్ వరకు ఇండక్టర్ చార్జ్ అవ్వదు, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేయదు, ఎందుకంటే డజంట్ అలౌ సడన్ చేంజెస్ ఇన్ కరెంట్. సో ఈ స్టార్టర్ ఆన్ అయ్యే వరకు బ్యాలెట్ అనేది ఆఫ్ లో ఉంటది. ఎప్పుడైతే ఈ స్టార్టర్ ఆన్ అయింది అనుకో, అప్పుడు బ్యాలెట్ మెల్లిమెల్లిగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయ్యి ఒక హై వోల్టేజ్ జనరేట్ అవుతుంది. ఎంత అంటే మనం ఇచ్చేది 230 కదా, ఆల్మోస్ట్ 400-500 ఆ చేంజ్ లో నీకు బ్యాలెట్ ప్రొడ్యూస్ చేస్తుంది. లైక్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ లానే. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది? మనం ఇచ్చిన వోల్టేజ్ కంటే డబల్ ఎక్కువ ఇస్తుంది కదా. ఇక్కడ కూడా అంతే, బ్యాలెట్ లో ఏం చేస్తుందంటే
చాలా ఇనిషియల్ అది తీసుకోలేదు. సో స్టార్టర్ ఆన్ అయ్యే వరకు అది ఆఫ్ లో ఉంటుంది. స్టార్టర్ ఆన్ అవ్వగానే ఆ టైం సరిపోతుంది బ్యాలెట్ కి ఎందుకు ప్రొడ్యూస్ చేయడానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాని చుట్టూ. అది ప్రొడ్యూస్ చేయగానే ఎప్పుడైతే బ్యాలెట్ మాక్సిమం రీచ్ అయింది అనుకో అప్పుడు స్టార్టర్ ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ ఎప్పుడైతే బ్యాలెట్ మెల్లిమెల్లిగా జనరేట్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, బయోమెటాలిక్ స్ట్రిప్ హీట్ అనేది మెల్లిమెల్లిగా డిక్రీజ్ అవుతుంది కదా. అవునన్నా. హీట్ ఆన్ లో ఉన్నది బయోమెటాలిక్ స్ట్రిప్ ఆఫ్ స్టేజ్ కి వచ్చేస్తుంది కదా. అవును. ఈ ఆఫ్ స్టేజ్ కి వచ్చేసరికి బ్యాలెట్ మాక్సిమం వోల్టేజ్ తో ఫిల్ అవుతుంది. ఎప్పుడైతే స్టార్టర్ ఆఫ్ అయిపోయింది అనుకో ఈ బ్యాలెట్ లో ఉన్న 400 వోల్టేజ్ నీకు ట్యూబ్ లైట్ లో ఉన్న ఆల్మోస్ట్ చాలా ఆటమ్స్ ఉంటాయి కదా, ఆ ఆటమ్స్ అన్నిటిని జనరేట్ చేయడానికి ఎలక్ట్రాన్స్ కి యూజ్ అవుతుంది కదా. అవునన్నా. సో అప్పుడు మనకి యూవి లైట్ జనరేట్ అయ్యి ఆ యూవి లైట్ ఫాస్ఫరస్ తో రియాక్ట్ అయ్యి మనకి వైట్ లైట్ గా విజిబుల్ అవుతుంది బయట. యాక్చువల్ గా వైట్ లైట్ జనరేట్ అవ్వదు. అది వైట్ లైట్ ఎలా కనిపిస్తుంది అంటే ఫాస్ఫరస్ తో రియాక్ట్ అయినాక మనకి విజిబుల్ గా వైట్ లైట్ కనిపిస్తుంది. మరి అంతా స్విచ్ ఆన్ చేసిన బట్టి అయిపోయింది అన్న. స్విచ్ ఆన్ ఈ ప్రాసెస్ స్విచ్ ఆన్ చేయగానే అంత ఫాస్ట్ ఉంటది. అంటే అంత ఫాస్ట్ లో స్టార్టర్ నుంచి బయోమెటాలిక్ స్ట్రిప్ బెండ్ అయ్యి మరి బ్యాలెట్ టెంపటే లోడ్ అయిపోయి కరెంట్ అంత వోల్టేజ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు బ్యాలెట్ బదులు సింపుల్ రెసిస్టర్ తీసుకుంటే అయిపోతుంది అని డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ స్టార్టర్ ఏం చేస్తుంది, ఇనిషియల్ గా ఆన్ అయింది దాని తర్వాత ఆఫ్ అయిపోయింది కదా. అవును. సో ఆల్మోస్ట్ ఒక స్విచ్ లానే ఉంటుంది కదా. అంటే కాకపోతే ఇంకొకసారి స్టార్టర్ కాన్సెప్ట్ చెప్పాను అర్థం కాలేదు. బ్యాలెట్ అంటే ఓకే, స్టార్టర్ దాంట్లో ఉన్న హీట్ రేడియేషన్ వల్ల బయోమెటాలిక్ స్ట్రిప్ సర్క్యూట్ క్లోజ్ అయ్యింది. సర్క్యూట్ క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయితే ఏమైంది ఒకసారి చెప్పండి. క్లోజ్ అవ్వగానే సర్క్యూట్ కరెంట్ ఫ్లో ఉంటది. ఎక్కడ నుంచి, స్టార్టర్ నుంచి ట్యూబ్ లైట్ నుంచి స్టార్టర్ కరెంట్ ఉంటుంది, ఫ్లో అవుతుంది. అప్పుడు ఎంత ఇనిషియల్ 230 వోల్ట్స్ ఇస్తుంది, లైక్ ఇగ్నిషన్ ఇస్తుంది. 230 వోల్ట్స్ మినిమం స్టార్ట్ చేసినాం, అక్కడ నుంచి స్టార్ట్ చేసినాం. ఓకే, అది సరిపోతుందా? సరిపోదు కదా. సరిపోదు. అప్పుడు ఇంకా బల్బ్ వెలగదు కదమ్మా. అదే నువ్వు ఎప్పుడైనా గమనించావా, లైక్ పాత ట్యూబ్ లైట్స్ లో మనం స్విచ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్ గా ఫుల్ వైట్ రాదు, ఆ కార్నర్ ఎండ్స్ లో లైక్ బ్లింక్ అయ్యి ఆన్ అవుతుంది. ముందు రెడ్ గా వచ్చి అప్పుడు నెమ్మదిగా ఆన్ అయ్యింది. రెడ్ అని కాదు, కొన్నిసార్లు బ్లింక్ అయ్యి ఆన్ అవుతుంది, గుర్తుందా? అవునన్నా. బ్లింక్ ఎందుకు? ఇనిషియల్ ఇగ్నిషన్ ఎవరు ఇస్తున్నారు? స్టార్టర్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది స్టార్టర్? ఎందుకంటే ఇది ఆ ఇనిషియల్ ఇగ్నిషన్ ఇచ్చే లోపల వచ్చే టైంలో నీకు బ్యాలెట్ ఏమవుతుంది, చార్జ్ మెల్లిమెల్లిగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేసుకుంటుంది. ఓకే. సో ఈ టైం ల్యాప్స్ ఉండొద్దు కదా, ఇప్పుడు మనకు ఆన్ చేయగానే లైట్ కనిపించాలి. అవును. సో ఈ టైం ల్యాప్స్ ఉండొద్దు, ప్లస్ ఇనీషియల్ గా స్టార్టర్ ఆన్ అయితేనే నీకు సర్క్యూట్ ఆన్ అయినట్టు కదా మొత్తం. అవునన్నా. అందుకే స్టార్టర్ జనరల్ గా యూజ్ చేస్తాం రెసిస్టర్ బదులు. ఇప్పుడు బ్యాలెట్ లో ఇండక్టర్ వాడతారా అన్న? స్టార్టర్ లో ఇండక్టర్ ఉండదు, ఓన్లీ బ్యాలెట్ లో. బ్యాలెట్ లో ఓన్లీ ఇండక్టర్ ఉంటది. ఓకే. స్టార్టర్ లో ఒక బయోమెటాలిక్ స్ట్రిప్, ఒక కెపాసిటర్ ఉంటుంది. ఓకే. ఓకే, అర్థమైందా? వర్కింగ్. హలో, అందరూ రెస్పాండ్ అవ్వాలి. ఓకే, ఎప్పుడైనా థింక్ చేస్తారా మనం స్విచ్ ఆన్ చేయగానే ఇంత ప్రాసెస్ జరుగుతుందని? అసలు ఐడియా లేదన్నా. ఇది జనరల్ గా ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాత ట్యూబ్లైట్స్ మనం చాలా రేర్ గా వాడుతున్నాం. ఎందుకంటే దాని సైజు, ఇప్పుడు స్విచ్ ఆన్ చేయగానే కొంచెం టైం పడుతుంది కదా ఆన్ అవ్వడానికి, కొన్ని రోజుల తర్వాత. అవునన్నా. బ్యాలెట్ సైజ్ ఎంత ఉంది? ఒక ఫిస్ట్ మన మనం ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఎంత సైజ్ డిక్రీజ్ చేసి ఎంత ఫాస్ట్ స్పీడ్ ఉంటే అది బెనిఫిట్ కదా. ఇంకా పవర్ సప్లై చాలా లెస్ కన్స్యూమ్ చేయాలి. ఓకే. సో అందుకనే ఇండక్టర్ చాలా రేర్ గా వాడతాం. ఎక్కడెక్కడ వాడతాం అంటే ఇండక్టర్ చెప్పాను కదా, స్టెప్ అప్ పవర్ స్టేషన్స్ లో, పాత అడాప్టర్స్ లో. మరి ఎలాగో మరి బ్యాలెట్ లో మరి ఇండక్టర్ వాడుతున్నట్టే కదన్నా? బ్యాలెట్ లో ఇండక్టర్ వాడుతున్నట్టే, కానీ ఇప్పుడు అది నార్మల్ స్టార్టింగ్ స్టేజ్ లో ట్యూబ్ లైట్ లో ఓన్లీ స్టార్టింగ్ కోసమే వాడుతున్నాం. స్టార్టింగ్ లైక్ ఇనిషియల్ ఇగ్నిషన్ ఇవ్వడానికి, లైట్ జనరేట్ అవ్వాలంటే మాక్సిమం ఉండాలి కదా. ఓకే.
వన్స్ జనరేట్ అయిపోయిన తర్వాత మరి బ్యాలెట్ ఆగిద్దా ఆ ప్రాసెస్ లో ఆ ఇగ్నిషన్ బ్యాలెట్ ఇప్పుడు బ్యాలెట్ 440 వోల్ట్స్ వరకు ఇవ్వగలుగుతుంది. సో 440 ఇచ్చేసినావు నువ్వు. ఇప్పుడు ఏదైనా తీసుకో, ఇప్పుడు కెపాసిటర్ తీసుకో, మాక్సిమం వరకు ఛార్జ్ చేస్తుంది. దాని తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్ గా డిశ్చార్జ్ అయితే. సో 440 నుంచి నీకు వోల్టేజ్ ఇస్తూ ఉంటుంది. 440, 410, 430, 400, 380 ఈ రేంజ్ లోనే నీకు ఆల్మోస్ట్ అన్ని అయాన్స్ అయిపోయి ఎలక్ట్రాన్స్ జనరేట్ చేస్తుంది. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైపోయింది, మళ్ళీ బ్యాలెట్ స్లో డౌన్ అయిపోయింది, వోల్టేజ్ తగ్గించుకుంటూ వచ్చింది. కానీ లైట్ ఎమిషన్ అయింది కదా. అవును, లైట్ ఎమిషన్ అయింది. ఈ లైట్ ఎమిషన్ అవ్వగానే మళ్ళీ సర్క్యూట్ స్టార్టర్ కి వెళ్ళిపోతుంది. స్టార్టర్ మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనకు 230 వోల్ట్స్ అయితే స్టార్టర్ కి వెళ్ళిపోతుంది కదా డైరెక్ట్ ఎలా అయినా. అవును. సో స్టార్టర్ నుంచి అలా కంటిన్యూ అవుతుంది ప్రాసెస్. అంటే బ్యాలెట్ లో డ్రాప్ అయ్యగానే మళ్ళీ స్టార్టర్ కనెక్ట్ అయిపోయింది. స్టార్టర్ కనెక్ట్ అయిపోయి మళ్ళీ సర్క్యూట్ క్లోజ్ అయ్యి ఇంకా ఆల్మోస్ట్ గ్లోనే ఉంటుంది. ఎప్పుడు సైక్లింగ్ ప్రాసెస్ లాగా జరుగుతూనే ఉంటుంది. సైక్లింగ్ ప్రాసెస్ లాగా జరుగుతుంది మనం స్విచ్ ఆఫ్ చేసే వరకు. ఓకే, అర్థమవుతుందా? ఓకే గైస్, అందరికి అర్థమైందిగా? ఓకే, ఇది ఇండక్టర్. శరత్ ఒకసారి అప్లికేషన్స్ చూడండి. ఇక్కడ మీకు అక్కడ బ్యాలెట్ కనిపిస్తుంది కదా, బాక్స్, అదే బ్యాలెట్. నెక్స్ట్ రైట్ సైడ్ లో అక్కడ ఫోల్డ్ చేసిండు, ఆ ఫోల్డ్ చేసే ప్లేస్ లో నీకు స్టార్టర్ పెడతాడు. కానీ అక్కడ ఫోల్డ్ చేసిండు చూడండి, ఎండ్స్. అదే పక్కన ఒక ఆ మెటల్ దానికి ఒక సర్కులర్ దాని లాగా ఉంటుంది. అర్థమైందా? అవును. శరత్ ఒకసారి ముందు స్లైడ్కి వెళ్ళు, ఇంకా ముందు. ఇంకా ముందు. ఇక్కడ చూడండి, నేను బ్యాటరీ ఆన్ చేసిన ఇనీషియల్ గా. అప్పుడు ఏమైంది, ఇండక్టర్ డజంట్ అలౌ సడన్ చేంజెస్ ఇన్ కరెంట్. సో కరెంట్ అలౌ చేస్తలేదంటే దాని రెసిస్టెన్స్ ఎంత ఉందని అర్థం, మాక్సిమం ఉందని అర్థం కదా. అవును, అర్థమవుతుంది అందరికి? గైస్ ఒక 10 minutes అంతే అయిపోతుంది, అందరు రెస్పాండ్ అవ్వండి. ఇండక్టర్ సడన్ చేంజెస్ ఆఫ్ కరెంట్ అలౌ చేయదు. సో అంటే దాని అర్థం ఇండక్టర్ కదా, కరెంట్ వెళ్తలేదంటే అర్థం ఏంటి, హైనే కదా రెసిస్టెన్స్. హలో, అవునన్నా. ఇప్పుడు చూడండి, ఇనీషియల్ గా బ్యాటరీ ఆన్ అవ్వగానే యాజ్ ఇండక్టర్ డజంట్ అలౌ సడన్ చేంజెస్ కరెంట్ జనరేట్ అవుతుంది. ఓకే, కొంచెం టైం తర్వాత మెల్లిమెల్లిగా ఇండక్టర్ నుంచి కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది. అలా ఫ్లో అవడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. చూసినారు కదా, ఇప్పుడు పెరిగింది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాక్సిమం. అవునా? ల్యాంప్ గ్లో అవుతుంది. కానీ ఎనర్జీ ఎందులో ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంది, ఇండక్టర్ లో ఉంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిశ్చార్జ్ ఎక్కడి నుంచి అవుతుంది, ల్యాంప్ నుంచే కదా అయ్యేది. హలో హలో అన్న, కన్ఫ్యూజింగ్ గా ఉంది ఇక్కడ. ఇప్పుడు అంటే మీరు చెప్పేదానికి ఆ ఫిగర్ కి ఏం సంబంధం లేనట్టుగా ఉందన్న. అదే అక్కడ కంప్లీట్ లేదు. ఆ స్విచ్ ఆఫ్ ఉంది, ఆన్ చేసి శరత్ ఒకసారి ఆఫ్ చేయి. ఒకసారి స్విచ్ ఆన్ తర్వాత పాజ్ కొట్టేసా వీడియో. ఓకే, ఇప్పుడు చూడండి ఆఫ్. అరే ఆఫ్ ఆఫ్. ఇప్పుడు చూడండి, బ్యాటరీ కనెక్ట్ అయింది. బ్యాటరీ కనెక్ట్ అవ్వడం వల్ల
ఇండక్టర్ డజంట్ అలౌ సడన్ చేంజెస్ ఇన్ కరెంట్. ఇండక్టర్ నుంచి అంటే ఇండక్టర్ దగ్గర ఎంత ఉంది రెసిస్టెన్స్ మాక్సిమం ఉంది కదా. అవును. సో ఇప్పుడు బ్యాటరీ నుంచి వచ్చే కరెంట్ ఎటు వెళ్తుంది? ఇండక్టర్ కి వెళ్తుందా, ల్యాంప్ దగ్గరికి వెళ్తుందా? ల్యాంప్. ల్యాంప్, ఎందుకంటే కరెంట్ చూసెస్ ఆల్వేస్ లీస్ట్ రెసిస్టెన్స్ పాత్. అవును. ఓకే, కొంచెం సేపటి వాడికి బల్బ్ గ్లో అవుతూ ఉంటది. కొంతసేపు అయినంత ఇండక్టర్ అలౌ చేస్తుంది కరెంట్, లాగ్ ఉంటది అని చెప్పినా కదా కొంచెం. అవునన్నా. సో కొద్దిసేపటి తర్వాత ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. శరత్ వీడియో ఆన్ చేస్తారు చూడండి. ఆపోజిట్ అయింది, మెల్లిమెల్లిగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అయింది, చూసినారా? ఆ మ్యాగ్నెట్ ఫీల్డ్ ఇంక్రీజ్ అయింది, అక్కడ ల్యాంప్ గ్లోర్నెస్ తగ్గిపోయింది. తగ్గినది, ఎందుకంటే ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అయిందంటే అక్కడ లీస్ట్ రెసిస్టెన్స్ ఉందని అర్థం. ఓకే అన్న. సో మాక్సిమం బ్యాటరీ అనేది వోల్టేజ్ ఎక్కడికి వెళ్తుంది, కరెంట్ అనేది ఎక్కడికి వెళ్తుంది? ఇండక్టర్ కి వెళ్తుంది. ఓకే. సో ల్యాంప్ ఆఫ్ అయిపోతుంది. అర్థమైందా అన్న? ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసి చూడు, స్విచ్ ఆఫ్ చేసిండు కదా. స్విచ్ ఆఫ్ చేస్తే ఇప్పుడు ల్యాంప్ గ్లో అవుతుంది. ఎందుకు గ్లో అవుతుంది? మనకి చార్జ్ అనేది ఎక్కడ స్టోర్ అయింది? ఇక్కడ ఇండక్టర్ లో స్టోర్ అయింది. అది డిశ్చార్జ్ అవుతుంది. డిశ్చార్జ్ ఎక్కడి నుంచి అవుతుంది? ల్యాంప్ నుంచి అవుతుంది. అందుకనే గ్లో అవుతుంది ఎల్ఈడి. అర్థమైందా? ఓకే ఓకే, ఇది మెయిన్ ప్రాసెస్ ఎలా ఇండక్టర్ వర్క్ అవుతుందని. సార్ 2 స్లైడ్స్ నెక్స్ట్ తీసుకోను. ఇంకా 2 స్లైడ్స్. యా, ట్యూన్ తీసుకెళ్ళు. అన్నది మోటార్ గురించి చెప్పండి అన్న, ఇండక్టర్ మోటార్లో ఎలా పనిచేస్తుందని. మోటార్లోనా? అది ఇందాక అక్కడ అప్లికేషన్ ఉంది కదన్న. ఇండక్టర్ మోటార్లో యాక్చువల్లీ మోటార్లో 2 వైండింగ్స్ ఉంటాయి. 2 వైండింగ్స్ ఉంటాయి. ఒక్క వైండింగ్ వల్ల ఇంకో వైండింగ్ కి వోల్టేజ్ జనరేట్ అవుతుంది కదా. అవును. ఈ ప్రాసెస్ లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ జనరేట్ అవుతుంది కదా. ఓకే. ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ టార్క్ ని జనరేట్ చేస్తుంది. అవునన్నా. ఆ టార్క్ వల్ల అక్కడ రొటేషన్ ఉంది కదా ముందు, షాఫ్ట్. ఆ షాఫ్ట్ రొటేట్ అవుతుంది. ఈ ఈఎంఎఫ్ జనరేట్ అవ్వడం వల్ల టార్క్ జనరేట్ అవుతుంది. ఈ టార్క్ జనరేట్ అవడం వల్ల షాఫ్ట్ రొటేట్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మీకు మీ ఫోన్ లో రేడియో ఉంది కదా. రేడియోలో 93.5, 95.5, 96.9 FM ఉంది కదా. అవును. దాన్ని ఎందుకు అలా పెట్టారో ఎప్పుడైనా ఐడియా వచ్చిందా? అంటే ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న సిగ్నల్స్ మటుకు క్యాచ్ అప్ చేసుకోవాలి ఈ విధంగా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది ట్యూన్స్ అడిగచ్చు. ఇప్పుడు నేను స్టేషన్ అనుకో, లైక్ నేను ఎఫ్ఎం స్టేషన్. ఇప్పుడు ఎఫ్ఎం స్టేషన్ లో 98.8 దగ్గర ఒక స్టేషన్ వాడు కొనుక్కున్నాడు. ఈ ఫ్రీక్వెన్సీ దగ్గర ఓన్లీ నా ఇన్ఫర్మేషన్ రావాలి అని. 97 దగ్గర ఇంకో స్టేషన్ వాడు కొనుక్కున్నాడు. ఈ ఫ్రీక్వెన్సీ దగ్గరనే నా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వినిపించాలని. ఓకే. ఇప్పుడు ఇది రిసీవర్ సైడ్. ట్రాన్స్మిటర్ ఇప్పుడు ఈ ప్రెసెంట్ టెక్నాలజీ ఎలా ఉందంటే, ఇప్పుడు ఇప్పుడు సపోజ్ లైక్ ఇప్పుడు 96 అవునన్నా. ట్రాన్స్మిటర్ దగ్గర ఇస్తాడు. నెక్స్ట్ ఇంకో స్టేషన్ 97.5 వాడి ఇన్ఫర్మేషన్ పంపిస్తాడు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కమ్యూనికేషన్ లో ఇవన్నీ సబ్మర్జ్ చేస్తాడు ఒక పాయింట్ దగ్గర. సబ్మర్జ్ చేసి పంపిస్తారు. అవును. రిసీవర్ సైడ్ అన్ని గ్రూప్ ఆఫ్ ఎఫ్ఎంస్ అన్ని ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఓన్లీ 95.5 దగ్గరనే వాడి ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఏం చేస్తాము, కింద స్క్రోల్ ని మెల్లిగా జరుపుతాం కదా. అదే రొటేట్ చేసుకుంటాం. రొటేట్ అన్న కొన్ని స్లైడ్ అన్న చేస్తాం. అవును. ఈ స్లైడింగ్ ట్యూనింగ్ అంటారు. లైక్ కానీ మనకి సెలెక్టెడ్ సిగ్నల్స్, సెలెక్టెడ్ ఎఫ్ఎంఏ కావాలి నీకు. అవును. ఆ సెలెక్టెడ్ ఫ్రీక్వెన్సీ దగ్గర నువ్వు సెలెక్ట్ చే, అంతే కదా. అన్న మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు వినిపిస్తుందా క్లియర్? చూడండి,
96.5 వాడి ఇన్ఫర్మేషన్ పంపించిండు అట్మాస్ఫియర్ లోకి, ఇంక్లూడింగ్ 96.7, 96.8. ఓకే ఇది అట్మాస్ఫియర్ లోకి వెళ్ళంగానే రిసీవర్ సైడ్. సో రిసీవర్ సైడ్ ఏముంటుంది, సెవరల్ ఛానల్స్ ఉంటాయి కదా. అవును అన్న. ఇప్పుడు నాకు ఎలా తెలియాలి, లైక్ నాకు ఓన్లీ నా ఇన్ఫర్మేషన్ కావాలి. నా ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, 96.5 FM వాడి ఇన్ఫర్మేషన్ కావాలి. అయితే ఆ ఫ్రీక్వెన్సీలో ట్యూన్ చేసుకోవాలి మనం. ఈ ఫ్రీక్వెన్సీ ఎలా సెట్ చేస్తున్నాం, మనం జనరల్ గా మాన్యువల్ గా పైన స్క్రోల్ చేస్తున్నాం, లేదంటే రొటేట్ చేస్తున్నాం. అవును. కానీ ఫోన్ లో ఈ సర్క్యూట్ ఉంటది, ట్యూన్ సర్క్యూట్ అని ఉంటది. ఓకే. ట్యూన్ సర్క్యూట్ అంటే ఏం లేదు, ఇప్పుడు రెసిస్టెన్స్ ఏమంటారు, రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ R అంటాం కదా. అవునన్నా. అలానే కెపాసిటర్ యొక్క రెసిస్టెన్స్ ని రియాక్టెన్స్ అంటాం, XC. ఓకే. XC అంటే రియాక్టెన్స్ అంటే నథింగ్ బట్ రెసిస్టెన్స్. కాకపోతే రెసిస్టెన్స్ కి R కి ఇచ్చేస్తాం కాబట్టి ఆ నేమ్. ఇక్కడ వాడు ఏం కన్సిడర్ చేసుకుంటాడు అంటే రియాక్టెన్స్ అని కన్సిడర్ చేసుకుంటాడు. XR అని. XC కెపాసిటర్ యొక్క రెసిస్టెన్స్ అంటే రియాక్టెన్స్. XL అంటే ఇండక్టర్. ఈ రెండు రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఈక్వల్ అయిందనుకో అప్పుడే దాన్ని ట్యూనింగ్ సర్క్యూట్ అంటారు. అర్థమవుతుందా? ఇదే ఈ ప్రాసెస్ మన ఫోన్ లో ఉంటుంది. ఇది ఎప్పుడైనా ఆలోచించారా? లేదన్నా. ఈ ప్రాసెస్ మొత్తం సర్క్యూట్ మొత్తం మన ఫోన్ లో ఉంటుంది. సరే నెక్స్ట్ స్లైడ్. ఇంకా నెక్స్ట్ స్లైడ్. ఇది తెలుసు. నెక్స్ట్ స్లైడ్. ఫార్వర్డ్, బ్యాక్, ఎండ్ వైపు వెళ్ళు. హలో, ఓకే. సో ఎందుకు ఇప్పుడు ఐడియా వచ్చిందా, ఎందుకు ఇండక్టర్స్? ఇప్పుడు ప్రశాంత్ అని అన్నాడు కదా, కెపాసిటర్ కరెంట్ లాగ్ ఉంటుందా, లీడ్ ఉంటుందా కెపాసిటర్ అవుట్పుట్ లో? లీడ్. యా, కరెక్ట్, లీడ్ అన్నా. యా, ఇందాక నేను ఫస్ట్ ఇండక్టర్ గురించి చెప్పినప్పుడు ఒక పాయింట్ చెప్పిన, ఆల్వేస్ కరెంట్ లాగ్స్ ఇన్ ఇండక్టర్, అంతే కదా. ఇప్పుడు ఈ లీడ్ లాగ్ ఎందుకు, లైక్ వాటి యూజ్ ఏంటి? ఇప్పుడు సపోజ్ ఇక్కడ కాదు, నార్మల్ గా కొన్ని ఫాల్టీ కరెంట్స్ ఉంటాయి. ఐడియా ఉందా? ఫాల్టీ కరెంట్ ఉందని అని చెప్తారు కొన్ని దగ్గర. ఫాల్టీ కరెంట్ అంటే ఏం లేదు, ఎప్పుడన్నా కరెంట్ వోల్టేజ్ తోని లీడ్ లో ఉందనుకో, అంటే ఎడ్డీ కరెంట్ అన్నా? ఎడ్డీ కరెంట్ కాదు, ఫాల్టీ కరెంట్. ఫాల్టీ కరెంట్ అంటే ఇప్పుడు వోల్టేజ్ ఇంకా పవర్ సప్లై ఎలా ఉండాలి, వోల్టేజ్ ఇంకా కరెంట్ సేమ్ ఇన్ ఫేజ్ లో ఉండాలి కదా, సేమ్ ఫేజ్ లో ఉండాలి. ఫాల్టీ కరెంట్ ఎప్పుడు అంటారు అంటే ఐదర్ ఇట్ విల్ బి ఇన్ లీడ్ ఆర్ లాగ్ ఫామ్ లో. ఇప్పుడు లీడ్ లో ఉందనుకో, లీడ్ లో ఉన్నట్టు ఏంటి, కెపాసిటర్ అవుట్పుట్ కదా. అవునన్నా. హలో, ఆ లీడ్ ని ఇప్పుడు నువ్వు ఇన్ఫేస్ చేయాలి. లీడ్ ని ఇన్ఫేస్ చేయాలంటే ఏం చేయాలి? కరెంట్ అన్న తగ్గించాలి, లేకపోతే వోల్టేజ్ అన్న పెంచుకోవాలి. తగ్గించడం కాదు, లైక్ ఫేస్ ని మార్చాలి. ఫేస్ ని మార్చాలంటే ఇప్పుడు ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, ఐదర్ రెసిస్టర్, ఐదర్ ఇండక్టర్ వాడాలి, కెపాసిటర్ వాడాలి. ఇప్పుడు నేను కరెంట్ లీడ్ లో ఉందన్న అంటే దాని అర్థం కెపాసిటర్ ఫామ్ లో ఉంది, అంటే ఇప్పుడు ఇండక్టర్ వాడాలి. ఇండక్టర్ ఏం చేస్తుంది, ఈ లీడ్ ని, ఈ లాగ్ ని న్యూట్రలైజ్ చేసి ఇన్ఫేస్ చేస్తుంది, కవర్ చేసేస్తుంది. సో అందుకనే ఏ నెట్వర్క్ అయినా ఇప్పుడు మనం చెప్పలేం ఫాల్టీ అనేది, అది జనరల్ ర్యాండమ్ ఎర్రర్, అది మనం చెప్పలేం కదా పక్కా ఇస్తుందని. అవునన్నా. సో ఈ ఫాల్టీ కరెంట్స్ ని డిఫాల్ట్ సేమ్ ఇన్ఫేస్ చేయడానికి ఏ సర్క్యూట్ లో అయినా లీడ్ లాగ్ నెట్వర్క్స్ వాడతాం. ఓకే. ఎందుకంటే అది లైక్ మన ఫ్యూచర్ బెనిఫిట్. ఇప్పుడు ఓన్లీ ఒకసారి ఓన్లీ అవుట్పుట్ లో కెపాసిటర్ పెట్టినాం అనుకో, అది లీడ్ అవ్వచ్చు కదా. ఇప్పుడు లీడ్ ప్రాబ్లం లాగ్ ఉంటే ఏమైందన్న, ప్రాబ్లం ఏమైంది అంటే ఓవరాల్ గా జనరేట్ అయితే అయింది కదన్నా. జనరేట్ అయితే అయింది. ఇప్పుడు సపోజ్ నేను కొన్ని ఫంక్షన్స్ తీసుకుంటున్నారా, ఇప్పుడు నేను కరెంట్ తీసుకుంటున్నా,
నేను వచ్చే కరెంట్ ఐదర్ ఇన్ ఫేస్ ఉందా లేదా చెక్ చేయడానికి నేను ఫస్ట్ అది లీడ్ లో ఉందా లాగ్ లో ఉందా చెక్ చేసుకోవాలి కదా. అవును. ఇప్పుడు ఒకవేళ లీడ్ లో ఉంది అనుకో, నేను లాగ్ చేసి ఇన్ ఫేస్ చేస్తున్నా. ఇన్ ఫేస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారా, ఎక్స్పెరిమెంట్ లో నేను ఓన్లీ హాఫ్ వేవ్ తీసుకున్నా కరెంట్ ది, లీడ్ లో ఉన్న కరెంట్ హాఫ్ వేవ్స్ తీసుకున్నా, ఓకే, పాజిటివ్ సైకిల్ తీసుకున్నా. అది తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా, నాకు అవుట్పుట్ ఒకటి రావాల్సింది ఒకటి వచ్చింది. అంటే ఇప్పుడు టైం వేరియేషన్ వచ్చింది అంటారా? టైం వేరియేషన్ వస్తుంది కదా ఆబ్వియస్ గా. ఓకే. సో నీకు అది తెలియదు ఎందుకంటే నువ్వు మాన్యువల్ గా చూస్తున్నావు, లోపల ఇలా జరుగుతోంది అని ఐడియా తెలియదు ఉండదు. కదా. అవునండి. ఇప్పుడు నీకు తెలియదు, నువ్వు జస్ట్ బయట చూస్తున్నావు, బయట కవర్ చేసి ఉంటది, చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. సో అలా డిస్టర్బెన్స్ వస్తే నీ అప్రాక్సిమేషన్స్ అన్ని డిఫర్ అయిపోతాయి కదా. అదే ఎర్రర్స్ వస్తాయి ఎక్కువ. ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ మినిమైజ్ చేయడానికి లీడ్ లెగ్ సర్క్యూట్ ప్రతి సర్క్యూట్ లో వాడతాం. ఓకే అన్న, అర్థమైందా? సో ఇది ఇండక్టర్ మెయిన్ యూజర్స్.